గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తెప్పోత్సవ వైభవం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం. కల్తీ నెయ్యి కేసులో మరింత పారదర్శకంగా విచారణ జరగాలి. మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. నంది వాహన సేవలో ఆది దంపతుల దర్శన భాగ్యం. శ్రీకాళహస్తి క్షేత్రంలో జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరులకు నీరాజనం. పిఠాపురంలో శ్రీ కుంతిమాధవ స్వామి వారికి పొన్న వాహన సేవ. సింహపురిలో గరుడ వాహనంపై తల్పగిరి రంగనాథుడి ఉత్సవ శోభ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై వెంచేపు చేశారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. అనంతరం పసుపు, చందనం, తులసి మాలలు, పూమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ హారతులను సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీర నిరుదరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే.
కల్తీ నెయ్యి కేసులో పాత్రదారులు సూత్రధారులపై మరింత పారదర్శకంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీ పాలక మండలి సభ్యులతో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ నెయ్యి కొనుగోలుకు ఉన్న అన్ని నియమ నిబంధనలను తొంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. కల్తీ నెయ్యి ఉందని సిట్ నివేదికలో పొందుపరిచారని, ఎన్డీబీఏ తన నివేదికలో జంతు కొవ్వు కూడా కలిసిందని తెలియజేసిందని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని రోజులుగా ఈ నెయ్యి ఏదైతే ఇష్యూ జరుగుతుందో దాని విషయంలో టీటీడీ బోర్డు తరఫున మా సభ్యులందరూ కూడా సమావేశమై కొన్ని జరిగినటువంటి నిజాలు మీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ముఖ్యమైనది ఈ కల్తీ నెయ్యి. అదే సిట్ రిపోర్ట్లో ఇది 100% కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి ప్రతి చోట. వాళ్ళు ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్ ఏదైతే ఛార్జ్ షీట్ వేసిందో ఆ రిపోర్ట్లో క్లియర్గా ఉంది ఇది 100% కల్తీ నెయ్యి అని. అందులో అనిమల్ ఫ్యాట్ లేదు అని బుకాయిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ సమాజానికి బేషరత్తుగా వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి హిందూ జాతికి అని చెప్పి నేను టీటీడీ తరఫున డిమాండ్ చేస్తున్నా. ఎంతోమంది హిందూ దేవుళ్ళని హిందూ భక్తుల్ని కించపరిచే విధంగా ఈరోజు గత 5 ఏళ్లలో హిందువుల మీద దాడి కూడా జరిగింది. దానికి అనుగుణంగా అందులో ఒక భాగం కల్తీ నెయ్యి. ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో డే 1 నుంచి అవన్నీ కూడా మొత్తం వైలేషన్. టెండర్ ఇచ్చినప్పటి నుంచి మీ దగ్గర ఉండొచ్చు ఛార్జ్ షీట్లో. టెండర్లో ఏమి ఇచ్చారు? అన్ని వైలేషన్స్. నామ్స్ ఏదైతే ఉండాలో టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ కూడా చేంజ్ చేసి పడేశారు. ఎందుకు చేశారు? ఎవరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు. అందులో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళిద్దరు వ్యక్తులకి లాభం చేకూర్చే విధంగా ఆ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇది సిగ్గుచేటు. మళ్ళీ సామర్థ్యం లేని డైరీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ఆర్డర్స్ ఇవ్వటం, సుమారు 60 లక్షల కిలోలు వాళ్ళ దగ్గర నుంచి కొనటం, సుమారు 250 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ నెయ్యిని కొన్నారు. అది గతంలో ఎన్డీడీబీ వాళ్ళు టెస్ట్ చేస్తే దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని నిర్ధారించి వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్ బేసిస్ చేసుకొని ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కొంతమంది సాధువులు కానీ వాళ్ళందరూ కూడా దీని మీద స్పందించటం జరిగింది. దీన్ని వదిలేసి మాకు క్లీన్ చిట్ వచ్చింది, దాంట్లో యానిమల్ ఫ్లాట్ లేదు, అది లేదు, ఇది లేదు అని బుకాయించడం వాళ్ళందరికీ సిగ్గుచేటు. కొంతమంది ఇక్కడి నుంచి ఈ బోలేబాబా డైరీని ఎవరైతే ఒక 4 టీటీడీ నుంచి పంపించారు, వాళ్ళు వీళ్ళకన్నా మోసగాళ్ళు. వాళ్ళు పోయి వెరిఫై చేస్తే ఒక్క ఆవు లేదు, ఒక్క చుక్క పాలు లేదు, 1 గ్రాము వెన్న లేదు. మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? 60 లక్షల కిలోలు. అది వాళ్ళకే తెలియాలి. కొన్ని కెమికల్స్తోని ఇవన్నీ కూడా నెయ్యి తయారు చేయటం జరిగింది. అందులో సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో 1-2 కెమికల్స్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ కెమికల్స్. అది వాసన రావటానికి వేశారో లేకపోతే దేనికి వేశారో మనకైతే తెలియదు అంత టెక్నికల్గా. కానీ వాళ్ళు హిందువుల యొక్క కొన్ని కోట్ల మందికి ఆ ప్రసాదాన్ని మనం పంచటం జరిగింది. ఇది వాళ్ళు చేసినటువంటి మహాపాపం. దాని ద్వారా 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం జరిగింది. మనం అంచనా వేసుకోవచ్చు ఎంత అపచారం చేశారు ఈ దుర్మార్గులు. అదేవిధంగా 5 ఏళ్లలో 250 కోట్ల రూపాయల నెయ్యి సరఫరా చేయటం జరిగింది. జంతు కొవ్వు ఉంది అని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది.
ఆ రిపోర్టును కూడా సిట్టి నివేదికలో పొందుపరచడం జరిగింది. శాస్త్రవేత్తలు నియమించింది ఎవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళని పంపించి వాళ్ళకు అనుగుణంగా రిపోర్ట్లు తెప్పించుకోవటం జరిగింది. ఇది మొన్న వేసింది ఒక సప్లిమెంటరీ ఛార్జ్షీట్ మాత్రమే. ఇంకా సప్లిమెంటరీ ఛార్జ్షీటు వేసే అవకాశం ఉంది. కనీసం నెక్స్ట్ ఛార్జ్షీట్లో అన్నా, సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో అన్నా ఎవరైతే దీనికి బాధ్యతలు ఉన్నారో ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలని చెప్పేసి నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ మొత్తం 24 రోజుల పాటు కొనసాగే అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను దివ్యాలంకరణలో వెంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి ఆచార్యులు శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం భక్తుల సభరితంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా నందివాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివ దర్శనం, శివనామ స్మరణం, నందివాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవ మూర్తులను స్వర్ణ శోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నందివాహనంపై ఆశీలును చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులను అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాల మంగళధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నంది వాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. కడప జిల్లా పులివెందులలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో కళకళలాడుతోంది. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం, అనంతరం ఆలయ వీధుల్లో స్వామివారికి వాహన సేవల ఊరేగింపు భక్తుల భరితంగా జరిగింది. ముందుగా ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలతో సుందరంగా అలంకరించి వెంచేపు చేశారు. ఆపై ఆగమ కైంకర్యాలతో సేవించి వేదమంత్రోచ్చారణల నడుమ కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ కుంతి మాధవ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పంచమాధవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి పొన్ని వాహన సేవ వేడుకగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను అర్చకులు చక్కగా అలంకరించి కోరిన కోర్కెలు తీర్చే పొన్ని వాహనంపై వెంచేపు చేశారు.
మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పిఠాపురం ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు పొన్ని వాహన సేవ చూడచక్కగా సాగింది. భక్తులు శ్రీ కుంతి మాధవ స్వామి వారిని వాహన సేవలో దర్శించుకుని తరించారు. గరుడ వాహన సేవలో తల్పగిరీసుని దర్శన భాగ్యం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. సింహపురి వాసుల ఆరాధ్య దైవం నెల్లూరులో వేంచేసిన తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. శ్రీరంగనాథ స్వామివారి ఉత్సవ మూర్తిని సర్వాభరణ భూషితంగా ప్రియ భక్తుడైన గరుత్మంతుడిపై వేంచేపు చేసిన అర్చకులు పూజాధికాలను శాస్త్రోక్తంగా నిర్వహించి హారతి నీరాజనాలను అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు మేళతాళాల నడుమ నెల్లూరు నగర వీధులలో తల్పగిరి శ్రీరంగనాథ స్వామి వారికి గరుడ వాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది. విజయవాడ నగర సమీపంలోని పోరంగి గ్రామంలోని నారాయణపురంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా దర్శనమిస్తోంది. ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనును గావించిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట ఉత్సవ కాంతుల్లో రమణీయంగా శోభిల్లుతోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మాఘమాస పూజలు ప్రత్యేకంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆండాళ్ అమ్మవారికి తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. అమ్మవారి ఉత్సవ మూర్తిని తిరుచుపై దర్శించుకున్న భక్తులు పరవశించారు. ఆపై ఆలయంలోని ఊంజల మండపంలో శ్రీ ఆండాళ్ అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా ఊంజల సేవ నిర్వహించి మంగళహారతులను సమర్పించారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. మాఘమాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు అభిషేక సేవను మహత్తరంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలతో స్వామివారి మూలమూర్తికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులకు ఏకకాలంలో పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపనాభిషేకం నిర్వహించి పంచమహానీరాజన సమర్పణ గావించారు. భక్తులు గోవిందనామాలను పఠించి గోవిందుని సేవలో తరించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుకళ్యాణ మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు నిర్వహించిన కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సర్వాభరణాలు పుష్పమాలలతో అలంకార శోభితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చి ఆగమ కైంకర్యాలతో సేవించారు. ఆపై బాజా భజంత్రీలు వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును.
తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. పూర్వగిరిగా కూడా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తొలి రోజు స్వస్తి వచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజు స్వామివారికి జరిగే శతఘటాభిషేకంతో ముగుస్తాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని విశేష అలంకార శోభితంగా సింహవాహనంపై ఆసీనును గావించి ప్రత్యేక పూజలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు భక్తుల జయ జయ ధ్వనుల నడుమ ఆలయ వీధులలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి సింహవాహన సేవ చూడచక్కగా జరిగింది. కడప నగరంలోని శ్రీ విజయదుర్గ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు నిర్వహించే వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ ప్రతిష్ఠ, కలశారాధన, పంచగవ్య ఆరాధన, కంకణ ప్రతిష్ఠ, కంకణ ఆరాధన జరిపారు. ఆపై పుట్టమనును సేకరించి పూజలు చేశారు. అనంతరం పంచకలశారాధన, అంకురార్పణ, నివేదన, హారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి పుష్పయాగ మహోత్సవం కందుల పండుగగా జరిగింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వశోభిత అలంకరణతో కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు పలు రకాల సుగంధభరిత పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి మంగళ నీరాజనాలను అందజేశారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండలో వేంచేసిన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో స్వామివారు కొండ మీద దేవుడిగా ప్రసిద్ధి చెందారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వశోభిత అలంకరణతో శేషవాహనంపై ఆశీలను గావించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికాలను నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మేళ తాళాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు శేషవాహన సేవ ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. ఆలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముందుగా స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను గరుడ ధ్వజ పటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. అనంతరం గరుడ ధ్వజ పటానికి, ధ్వజస్తంభానికి ప్రత్యేక ఆరాధన నిర్వహించి ధ్వజారోహణంతో ఉత్సవాలను ప్రారంభించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 69,254 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,954 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,35,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.